హాయ్ నేను సతీష్. ఇంకా 1.5 డే ఉంది ఓటింగ్ కోసం. గ్రాండ్ ఫైనలే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. అయితే ఈ ఓటింగ్ వీడియో ఏంటంటే రివర్స్లో వెళ్దాం, టాప్ లీస్ట్లో ఉండే వాళ్ళ నుంచి వెళ్దాం, ఎట్లా ఉండబోతుంది ఏంటని. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎందుకు కనెక్ట్ అయ్యారు మీకు? వాళ్ళు జెన్యున్గా ఉన్నారనా, కామన్ కంపోజ్డ్ ఉన్నారనా, రెబల్ స్టార్లాగా ఆడారనా, రైవలరీ కొనసాగించారనా, ఇన్నోసెంట్ అనా, లేకపోతే మంచి ఎంటర్టైన్ చేశారనా, మంచి టాస్కుల్లో అద్దరగొట్టి ఆడారనా, లేకపోతే పూర్ బ్యాక్గ్రౌండ్ అనా, లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ సీరియల్స్లో అవన్నీ నచ్చి చూసారా, ఎట్లా ఎవరు ఈ టాప్ 5లో ఉండే 5 కంటెస్టెంట్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ నచ్చి మీరు ఓట్లు వేస్తారు కదా. అది ఎవరు నచ్చారు, ఎందుకు నచ్చారు, ఎక్కడ కనెక్ట్ అయ్యారు అనేది ఒక్కొక్క కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇక టాప్ 5లో లిస్ట్ నుంచి వెళ్దాం. సంజన ఉంటుంది. ఆమెకి ఈ వీక్ అంతా 5వ స్థానంలో ఉంది. యాక్చువల్లీ ఆవిడ ఆడిన ఆటకి ఆ రెబల్ స్టార్ లాగా హౌస్ అంతా ఏకమైన ఐ డోంట్ కేర్ ఏదో పాట ఉంటుంది కదా మహేష్ బాబుది, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అని మాదిరిగా ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మింది నేను చూసింది అనే యాటిట్యూడ్తో ఉన్న ఆవిడ రియల్ రెబలే. ఆవిడ ఒక 3-4 పొజిషన్స్లో ఉండాలి. బట్ ఒక ఈక్వేషన్ అయితే ఆవిడకి 5th పొజిషన్కి పరిమితం చేసింది. అది ఏంటి అనేది ఇప్పుడు నేను చెబితే ఇంకా ఓటింగ్ ఉంది కనుక ఆవిడకి ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాదు కానీ ఈ ఫ్రైడే ఓటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఓటింగ్ క్లోజింగ్ అయిపోయిన ఒక వీడియో చెబుతాం కదా, అందులో మాట్లాడుకుందాం. అయితే సంజనాకు సంబంధించి నిజంగా ప్యూర్ తెలుగు కాకపోయినా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే బిగ్ బాస్ టీం నుంచి కూడా సపోర్ట్, అంటే ఇప్పుడు ఏమది డోర్స్ ఓపెన్ చేసి పంపించేద్దాం అన్న స్థాయిలో వచ్చిన హౌస్ నుంచి కూడా అసలు సపోర్టే రాలేదు. ఏమి సపోర్ట్ రాలే. చాలామంది ఏంటి సపోర్ట్ దొరికినా సరే దొరకలేదని చాలామంది ఏడుస్తూ ఉన్నా కానీ ఈవిడికి అసలు సపోర్ట్ నిజంగా దొరకంది ఊరికంటే ఈవిడికి మాత్రమే. ఒకసారి ఏంటి ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు కూడా ఓటింగ్లో పక్కగా 100% సేఫ్ జోన్లో ఉన్నా సరే ఆ త్యాగాల పేరుతో మిడ్ వీక్ అవుట్ అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయిందని మాదిరిగా మళ్ళీ మీరే త్యాగాలు చేయాలి అని చెప్పడంతో అది కూడా తప్పక చేశారు వాళ్ళు కూడా. అట్లాగా అప్పుడు ఏంటి భరణి ఎందుకు త్యాగం చేశాడు, మిస్ యూ చెల్లెమ్మ అంటూ సెండ్ ఆఫ్ ఇవ్వబోతూ హోస్ట్ అక్కడ గట్టిగా కౌంటర్ ఇచ్చారు కదా. ఇప్పుడు అవసరమైనప్పుడు అన్నా చెల్లి బాండ్ అంటే రోజంతా 24 గంటలు అన్నా చెల్లి అని కూర్చోవక్కర్లా, అవసరానికి ఒక స్టాండ్ తీసుకోకపోతే ఎట్లా అని సంజన కౌంటర్ ఇవ్వడం, హోస్ట్ కూడా ఎస్ కరెక్ట్ 100% నువ్వే మరి అప్పుడు ఓటు వేసింది ఆయనే అవుట్ వెళ్ళిపోవాలనేటప్పుడు హరీష్ వీళ్ళందరూ కలిసేటప్పుడు ఫస్ట్ ఒక మాట కూడా చెప్పకుండా ఆవిడ డిజర్వ్ గేమ్ ఆడుతుందనేది కూడా ఆలోచించకుండా ఆవిడని బయటికి పంపేసేదానికి ఓటు వేసింది ఈయన. పైగా అక్కడ హోస్ట్ ప్లస్ సంజన ఇద్దరు కౌంటర్ ఇచ్చేసరికి మళ్ళీ సరే మన వల్ల కదా అది సరిదిద్దుకునేదానికి ఆ సెండ్ ఆఫ్ అనేదానికి మళ్ళీ అప్పుడు ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. సో మొత్తంగా చూసుకున్నా సరే ఆవిడ మంచి పొజిషన్లో ఉన్నా సరే వీళ్ళ త్యాగాల వల్లే ఉన్నావు సుమి అని కొంత ఆవిడ గేమ్ని కంట్రోల్ చేస్తారు. ఆ రకంగా ఆవిడ కూడా తగ్గిపోయింది. ఇంకెట్లా చేస్తున్నా వీళ్ళతో పాయింట్స్ ఉన్నా వాళ్ళతో రైవలరీ పడాల్సి ఉన్నా గొడవలు పడాల్సి ఉన్నా సరే అట్లా కొంతవరకు కంట్రోల్ అయిపోయింది ఆవిడ గేమ్. సో మొత్తంగా చూసుకుంటే ఇంకా గట్టిగానే ఫైట్ చేసింది. ఎన్నో సందర్భాల్లో చూసాం మనం, ఫిజికల్ టాస్క్లో కావచ్చు, మారల్గా ఆయన ఎంపీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నా సరే మిగతా అన్ని సందర్భాల్లో చాలా తక్కువ సపోర్టు, 5% కూడా లేదు 100కి చూసుకుంటే. అంత తక్కువ సపోర్టు కూడా హౌస్లో ఈవిడికి మాత్రమే. అయితే ఇప్పటికి కూడా ఈవిడ ఎందుకు సూట్ కేసు కోసం అయితే అర్హులే. అయితే టాప్ 5th పొజిషన్లో ఉండగానే కొన్ని సీజన్స్లో ఆఫర్ చేశారు కనుక సూట్ కేసు ఒకవేళ తీసుకుంటే అది అమౌంట్ ఎంత అని రివీల్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సూట్ కేసు మాత్రం ఉంటుంది, అది ఎంతైనా ఉండొచ్చు, మీ ఆఫరే అని ఒకవేళ పెడతారు. అది కనీసం 10 లక్షలైనా ఉండొచ్చు, 5 లక్షలు 10 లక్షలు కావచ్చు. అది టాప్ 5లో ఉండేటప్పుడు చెప్తే ఖచ్చితంగా సంజన తీసుకుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆవిడ ఇప్పటికే టాప్ 3లో అనుకుంది కనుక వాళ్ళ హౌస్మేట్స్ అందరికీ ఇప్పుడు ఉన్న 5 ఉన్న క్లారిటీ ఏంటంటే టాప్ 2లో ఇమాన్యుయల్ అండ్ తనూజ మాత్రమే ఉంటారని పక్కా ఫిక్స్ అయిపోయారు. మిగతా వాళ్ళ పొజిషన్లో ఎవరికి ఏ పొజిషన్ అని కూడా తెలియని పరిస్థితి. వాళ్ళిద్దరి గురించి అనుకుంటున్నారు. కళ్యాణ్ కావచ్చు, డేవన్ కావచ్చు, సంజన కావచ్చు, మనం అయితే 5th 4th 3rd అనుకుంటున్నారు తప్ప టాప్ 2లో అనుకోవట్లేదు. బట్ వాస్తవానికి జరుగుతున్నది వేరు. సరే ఈవిడైతే 5th పొజిషన్లో ఉన్నా సరే సూట్ కేసు అయితే తీసుకునే ఛాన్సెస్ వెరీ హై. ఇక ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఆ 3rd ప్లేస్లో ఉండేటప్పుడు సూట్ కేసు అని, 5th ప్లేస్లో ఉండేటప్పుడే సూట్ కేసు వస్తే ఇంకెందుకు, మళ్ళీ ఇప్పుడు వదిలేమంటే ఇంకెవరైనా తీసుకున్నారంటే మనం పోతుంది కదా అని ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇక 4th పొజిషన్లో అయితే డీమోన్ పవన్ ఉన్నాడు. ఏవి అయితే పాజిటివ్గా ఉంది. ఆ అమ్మాయితో బాండ్ మాత్రం నెగిటివ్ అయింది తప్ప మిగతాదంతా గుడ్, మంచి హ్యూమన్ బీయింగ్, మంచి ప్లేయర్. మొన్న కూడా చూసాం కదా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని కూడా చెబుతా ఉన్నాడు, నా వల్ల వేరే వాళ్ళు బ్యాడ్ అవ్వకూడదని నేను కాంప్రమైజ్ అయ్యా, తగ్గాను, సైలెంట్ అయ్యాను, ఇంకా గట్టిగా మాట్లాడాల్సిందేవన్నీ. సో ఇతను కూడా టాప్ 5కి ఆ సూట్ కేసుకి అన్నింటికీ అర్హుడే. ఇంకా బెటర్, ఆయనకుండే క్యాలబర్కే, ఆయనకుండే పొటెన్షియల్కి ఇంకా బెటర్ పొజిషన్లో టాప్ 2లో ఉండాల్సిన ఆయన రియల్లీ బ్యాడ్ లక్. ఒక బాండ్ అయితే అతనికి మైనస్ అయిపోయింది. అది లేకపోతే ఇంకా మంచిగా ఉండేది. సరే ఇక నెక్స్ట్ 3లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య డీమోన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ మధ్య ఇద్దరి మధ్య ఈ పొజిషన్ అనేది దోబూచులాడుతూ ఉంది.
సంజన 5వ ప్లేస్ అని పక్కగా ఫిక్స్గా మనం చెప్పేయచ్చు. అట్లాగే టాప్ 2లో తనూజ అండ్ కళ్యాణ్ అని కూడా మనం పక్కాగా చెప్పేయచ్చు. కానీ ఇమాన్యుయల్ డీమోన్ అంటే నువ్వా నేనా అన్నట్టు ఉంది. ఇమాన్యుయల్ ఏవి చూసినా సరే హైలైట్. నిజంగా పాపం ఈ సీజన్లో కాదు ఏ సీజన్లో కూడా ఇంత కష్టపడరేమో. టాస్క్ అనేటప్పుడు 100% ఒక పర్సంటేజ్ కాదు కదా, -1 కూడా తక్కువ కాకుండా అంత 100% ఇచ్చాడు, ఇచ్చి పడేశాడు. టాస్క్ అనేటప్పుడు వెనక ముందు చూడకుండా చూసే వాళ్ళకి ఏంటి ఆడగలడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా 6 ప్యాక్ కాదు, జిమ్ బాడీ కాకపోయినా ఆ వ్యవసాయ పనులు కావచ్చు, కూలీ పనులు చేశాను, అన్నీ చేశాను కదా, రఫ్ అండ్ టఫ్ కనుక మొత్తానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ఎంటర్టైన్గా చేయడానికి మెంటల్ ప్రెషర్ బాగా ఉంటుంది కదా, ఆ ప్రెషర్ తీసుకుంటూ అది కూడా మళ్ళీ ఎట్లా పడితే అట్లా కామెడీ అంటే అది హెల్దీ కామెడీ కాదు. పక్క వాళ్ళు నొచ్చుకోవచ్చు, అది ఆడియన్స్కి రీచ్ అయితే నెగిటివ్ అయిపోతుంది. చాలా కత్తి మీద స్వామ్యం మంచి కామెడీ చేయడం, అదే వాళ్ళు నొచ్చుకోకుండా ఆడియన్స్ నొచ్చుకోకుండా అట్లా కామెడీ చేయడం అంటే మానసికంగా చాలా మెచ్యూరిటీ కావచ్చు. అది స్పాంటేనియస్గా వచ్చేటప్పుడు కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫిజికల్ టాస్క్లు అన్ని రకాలుగా కష్టపడ్డాడు. నిజంగా దురదృష్టం ఏంటంటే విన్నర్ మెటీరియలే, విన్నర్ అవ్వాల్సిన వాడే 100%, కానీ బ్యాడ్ లక్ అంతే. ఎందుకంటే కొంత వెనకడుగు వేసేసాడు. అటాకింగ్ మోడ్లో వెళ్ళుంటే గట్టిగా భలే ఉండేది. నామినేషన్లో పాయింట్లు వచ్చేటప్పుడు అంతా కూడా. కోర్స్ దురదృష్టం ఏంటంటే హోస్ట్ నుంచి వీకెండ్ ఆడియన్స్ నుంచి థమ్స్అప్లను 99, 100 ఇచ్చుకుంటూ పోతే మరి వాళ్ళు కూడా చెప్పలేరు. ఏదో ఒకటి మైనస్ ఉంది, నువ్వు బాగా ఆడలేదు, ఇక్కడ ఫేక్ ఆడు, అక్కడ ఫౌల్ ఆడు, ఇక్కడ మంచి స్టాండ్ తీసుకోలేదు, ఇక్కడ ఇట్లా చేసావు అట్లా చేసావు అని నెగిటివ్ వచ్చి ఉంటే ఆ పాయింట్ పెట్టుకుని నామినేషన్లు చేసేవాళ్ళేమో. ఇతడు దురదృష్టం అనుకోవాలి. వాళ్ళు కూడా సేఫ్గా వెళ్ళిపోయినప్పుడు తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. నిజంగా అది బ్యాడ్ లక్కే ఇలాంటి జర్నీ రావడం. ఇంత కష్టపడినాడు అన్ని రకాలుగా ఆల్రౌండర్ అయ్యి హార్డ్ వర్క్ చేసినా సరే. ఇక్కడ మళ్ళీ ఇతరికి కూడా సూట్ కేసుకి తీసుకోవాలి కూడా. నాకు అడిగితే వీళ్ళ ముగ్గురులో ఎవరు తీసుకుంటారు అనేది ఇప్పుడు $1 million క్వశ్చన్ అన్నమాట. అయితే సంజన 5వ ప్లేస్లో తీసుకోకపోతే ఇక డీమోన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ మధ్య ఉంటుంది. అయితే ఇక్కడ అస్సలు ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్కి కూడా తన పొజిషన్ ఏంటి అనేది ఆయనకు కూడా తెలియదు. అది ఎవరికీ తెలియదు ఆయన పొజిషన్ ఏంటి అనేది. ఆయన సూట్ కేసు కోసం 5గురు ఉండేటప్పుడు టెంప్ట్ అయితే గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అయినా అవ్వచ్చు, ఎందుకంటే అతడిది ఏ పొజిషన్ అనేది అతనికి ఇంతవరకు తెలియలే, సీక్రెట్గానే ఉంచారు. ఒక లీక్ ఏమాత్రం హింట్ వెళ్ళలే. ఒకప్పుడు ఎప్పుడో బాటమ్ 3లో ప్రియాతో పాటు ఉన్నాడు, ఇంకా తర్వాత కూడా సో అన్నట్టు ఉంది తప్ప మరీ ఈ రేంజ్కి వచ్చేసారనే విషయం ఆయనకు అర్థం కాని పరిస్థితి. హౌస్ మేట్స్ కూడా అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా టాప్ 2లో అనేది వాళ్ళు ఎవ్వరూ అనుకోరు. 5గురు కూడా 5వ పొజిషనో 4వ పొజిషనో ఏదో అనుకుంటారు తప్ప అనుకోరు. సో పైగా అతనికి చెప్పే కదా ఏంటిది 13-14 వారాలు కూడా ఓటింగులకు రాకపోవడం. సో మొత్తానికి ఈ సూట్ కేసు అనేది మాత్రం ఎట్లా గేమ్ చేంజ్ చేస్తుంది, ఎవరు టెంప్ట్ అవుతారు, ఎవరు తీసుకుంటారు, ఇతడు ఒకవేళ టెంప్ట్ అవుతాడా, అది చాలా షాకింగ్ రిజల్ట్ వస్తుందేమో చూడాలి. నిజంగా అంత హైప్ క్రియేట్ అవుతుంది దీని చుట్టూ. అయితే ఇక టాప్ 2లో తనుజ అండ్ కళ్యాణ్ ఉంటున్నారు. మాస్ ఓటింగ్ పడుతూ ఉంది. అంటే ఒకే చోట నుంచి ఒకే ప్రాంతాల నుంచి వందల వేల ఓట్లు గుద్దుపడేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా కూడా షేక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనకి పర్టికులర్గా కాకినాడ ప్రాంతం నుంచి కావచ్చు, ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు, అట్లాగే ఐఎంఐ కూడా హైదరాబాద్లో కొన్ని కాలేజీల నుంచి, ఇతడికి కొన్ని కాలేజీల నుంచి తీర్మానాలు చేసుకున్న మరి ఇద్దరికి మంచి ఓటింగ్, హ్యూజ్ ఓటింగ్ జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ సీజన్లో ఏంటంటే రన్నర్ విన్నర్ అనే వాళ్ళు టాప్ 2లో ఉండే వాళ్ళ మధ్య ఎండింగ్ చివరి వరకు వచ్చేసరికి ఒక ఫైర్ ఉండేది. ఆ ఫైర్ మిస్ అయిపోయింది. హౌస్ లోపల వాళ్ళిద్దరూ ఒక పాజిటివ్ వైపుతో ఉండడం, బయట ఆ ఫైర్ తగ్గిపోయాయి. లేదంటే నువ్వా నేనంటే లాస్ట్ మినిట్ వరకు ఉంటే అదే రైవలరీ బయట కూడా రచ్చ కొనసాగి ఉండేది. బట్ వాళ్ళిద్దరూ అస్సలు ఊహ కూడా అందరి రీతిలో ఫ్రెండ్షిప్ ఉంటే బయట ఏమో కంప్లీట్గా రివర్స్లో ఉంది. అయినా సరే ఆయనకి సింపతి వర్కౌట్ అయింది. ఆ సింపతి పైకి లేపింది. ఆమెకి యారగెన్సీ ఆమెకు మైనస్ అయిపోయింది, డామేజ్ అయిపోయింది. లేకపోతే పక్కగా విన్నర్ మెటీరియలే. ఇక్కడ ఆయన కీలకమైంది ఏంటి, 13-14 వారాల్లో నామినేషన్లో లేడు. ఆమె ఫిమేల్ విన్నర్ అవ్వాలనుకొని గట్టిగా ట్రై చేసింది. అట్లాగే ఫిమేల్ విన్నర్ అయితే బాగున్న, బిందు మాధవ్ తర్వాత మళ్ళీ ఈఎంఐ అయితే బాగున్నాను కోరుకున్న వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆ ఫైట్ అయితే ఇచ్చింది. జీల్ అయితే కనబడింది. నేను ఎట్లాగైనా కెప్టెన్ కావాలి, నేను ఎట్లా అయినా ఉండాలి, నేను ఆడాలి, ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప స్టార్టింగ్లో ఆవిడ చెప్పినట్టుగా నేను సెన్సిటివ్, నేను పెద్దగా ఆడలేనట్టు కూర్చోలే. మానసికంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, అయినంత వరకు ట్రై చేస్తూనే వచ్చింది. అయితే ఆవిడకి మైనస్ ఏమంటే ఇప్పుడు భరణి విషయంలో కూడా చూడండి, నాకు స్టాండ్ ఇమాన్యుయల్ తీసుకున్నాడంటే ఫస్ట్ నుంచి అతను కదా స్టాండ్ తీసుకున్నాడు. డే 1 నుంచి డే ఎండింగ్ వరకు ఆయన బయటకు హౌస్లో అడుగుపెట్టి నుంచి మళ్ళీ బయట అడుగుపెట్టేంత వరకు ఇతడి కోసమే ఉన్నాడు. సో ఇలాంటి డ్యామేజ్ జరిగాయి, మైనస్ అయ్యేది. దాని విషయంలో చాలామంది ఇప్పుడు ఆవిడ పిఆర్ కావచ్చు, సపోర్టర్స్ కొంత ఆయింట్మెంట్ పూస్తున్నా, అలాంటి పాయింట్స్ ఓపెన్గా ఏం జరుగుతుందన్న అలాంటి చెప్పినా, కొంత టార్గెట్ చేసినా, నెగిటివ్ కామెంట్లు పెట్టినా, తిట్టిపోసినా, ఏం చేసినా సరే జనాల ముందు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే జుజుబే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టుగా ఆడియన్స్ అన్నీ గమనిస్తారండి. ఒక చిన్న మాట
ఒక కంటెస్టెంట్కి ఏమో 35 గొడవలు అయ్యి నువ్వు సపోర్ట్ తీసుకో, అందరు సపోర్ట్ తీసుకో, ఫీడ్బ్యాక్ తీసుకో, మార్చుకో ఆట గేమ్ అని చెప్పిన ఆయన అదే సందర్భంలో అదే వారంలో వెంటనే ఫ్రెండ్స్ వచ్చారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు మార్చుకుంటాడంటే అది వేరియేషన్. అరే ఏంటి ఆవిడకేమో తీసుకోమని చెప్పి ఇద్దరికేమో వద్దని చెబితే అది చిన్నదే కావచ్చు, బట్ ఎక్కడ జరగాల్సిన డ్యామేజ్ అక్కడ జరిగిపోద్ది. ఆడియన్స్ చెప్పే కదా అమాయకుల అన్నీ చూస్తారు. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు ఇట్లాంటివన్నీ వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు ఇవన్నీ కాదు, అన్నీ గమనించుకున్నా ఓహో ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తారని మెయిన్ ఏంటంటే సపోర్ట్ తీసుకున్నా సరే లేదు అని చెప్పడం కూడా కొంత మైనస్ అయిపోయింది ఆవిడకి. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే బాట్స్ కావచ్చు, ఒరిజినల్ కావచ్చు, రియల్ కావచ్చు, ఏ ఓటింగ్ ప్లాట్ఫామ్లో చూసుకున్నా సింగిల్ ప్లాట్ఫామ్లో కూడా తనూజ టాప్లో ఉన్నది లేదు. అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా కళ్యాణ ఉన్నాడు. కొన్ని బాట్స్తో పడుతున్నట్లో బాట్స్ లేకుండా వేసే వాటిలో అన్నింట్లో కలిపి నేను చెబుతా ఉన్నా. కొన్నింట్లో బాట్స్తో గుద్దు పడేస్తున్నారు, అక్కడ ఆయనే ఉన్నాడు. అసలు బాట్స్ ప్రమేయమే లేకుండా జోక్యమే లేకుండా ఫెయిర్గా రియల్ ఆడియన్స్ వేసే దాంట్లో కూడా ఆయనే ఉన్నాడు. మొత్తంగా చూసుకుంటే అతనికి ఒక 40 వరకు ఉంటే తనూజ ఒక 30 వరకు ఉంది. సో ఈ ఒక్కరోజు ఈ ఫ్రైడే మిడ్ నైట్ వరకు జరిగే ఓటింగ్ గట్టిగా ఇద్దరి మధ్య ఒక 8 to 10% అనుకోండి, యావరేజ్గా 8 to 10% కనుక ఇద్దరి మధ్యలో ఎవరు గట్టిగా డ్రైవ్ చేస్తే 1.5 డేలో వాళ్ళే ట్రోఫీ జమ్ముని ఎత్తుతారు, మిగతా వాళ్ళు అయితే క్లాప్స్ కొడతారు. మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ అదిషన్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ బటన్ టచ్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ఈ షో తర్వాత కూడా చాలా అప్డేట్స్తో మేము ముందుకు వస్తా. కంటిన్యూ చేద్దాం మన జర్నీ.